ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ప్రజా తీర్పుకు తల వంచాల్సిందే. రాజకీయ నాయకుల గెలుపోటములను శాసించేది ప్రజలే. కానీ కొన్ని తీర్పులు చరిత్రలో నిలిచిపోతాయి. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2024 జూన్ 4 అలాంటి తీర్పు వచ్చింది. వై నాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగిన నాటి అధికార పార్టీ వైసీపీని ప్రజలు తిప్పికొట్టారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఏర్పడిన కూటమి 175 సీట్లలో 164 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీ 135 సీట్లు, జనసేన 21 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా 25 సీట్లలో 21 సీట్లు సాధించింది. అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమై రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనికి కారణం వైసీపీ పాలనపై అసంతృప్తి, 3 రాజధానుల వివాదం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం. అందుకే కూటమి తన మేనిఫెస్టోలో అమరావతిని ఏకైక రాజధానిగా పునరుద్ధరించడం, ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి వాటిపై ఫోకస్ చేసింది. మరి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? ఎన్నికల సమయంలో ఉన్నట్లే కూటమి అంతే స్ట్రాంగ్ గా ఉందా? వైసీపీ తిరిగి పుంజుకునే ప్రయత్నాలు చేస్తుందా? ఏడాదిలో మారిందేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి చేసిన అతి ముఖ్యమైన పని 3 రాజధానుల విధానాన్ని రద్దు చేసి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడం. అంతేకాదు అమరావతి 2.0 పేరుతో రాజధాని పనులను రీస్టార్ట్ చేసి వేగం పెంచారు. 2025 మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి 2.0 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సరిగ్గా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో 34,241 ఎకరాల భూమిని సేకరించగా ఇప్పుడు మరో 30,000 నుంచి 40,000 ఎకరాలు సేకరించాలని ప్లాన్ చేస్తున్నారు. కోర్ ఏరియాని గవర్నమెంట్ హబ్ గా మార్చి దానికి తోడు 9 థీమ్ సిటీలు ప్లాన్ చేశారు. ప్లానింగ్ అయితే బాగానే ఉంది, కానీ 4 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. పూర్తి చేస్తే మాత్రం తర్వాతి ఎన్నికల్లో కూటమికి ఇది బూస్ట్ ఇస్తుంది. ఇక రాజధానితో పాటు కూటమి ఫోకస్ చేయాల్సిన మరో బిగ్ ప్రాజెక్ట్ పోలవరం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేయాలని కష్టపడుతుంది కూటమి ప్రభుత్వం. దాంట్లో 1 ఏడాది పూర్తయిపోవడంతో ఇక 4 ఏళ్లు మాత్రమే మిగిలి ఉంది. పోలవరం పూర్తి చేయడంతో పాటుగా బనకచెర్లతో అనుసంధానం చేయాలని కొత్త ప్రాజెక్ట్ ని చంద్రబాబు అనౌన్స్ చేశారు. అది పూర్తయితే రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం దెబ్బతినడానికి అతిపెద్ద కారణం రోడ్లు. అందుకే కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేయించింది. అలాగే పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కూడా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం తొలిసారి 3,22,359 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. విశాఖలో టీసీఎస్ ఏర్పాటు, లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి డిఫెన్స్ కారిడార్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం ప్రభుత్వంపై పాజిటివ్ ఒపీనియన్ ని క్రియేట్ చేశాయి. అయితే కూటమి మేనిఫెస్టోలో చాలా పాపులర్ అయింది సూపర్ 6. మొదటిది ఆడబిడ్డ నిధి, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 చెల్లింపు. రెండోది దీపం పథకం, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. మూడోది మహిళలకు ఉచిత బస్సు రవాణా, ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. నాలుగోది తల్లికి వందనం, పాఠశాల విద్యార్థులకు ఏటా 15,000 ఆర్థిక సాయం. ఐదోది అన్నదాత సుఖీభవ, రైతులకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ఆరోది యువగళం, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 వృత్తి, 20 లక్షల ఉద్యోగాల సృష్టి. 2024 నవంబర్ 1 నుంచి దీపం 2.0 పథకం అమల్లోకి వచ్చింది. కానీ అమలులో ఆలస్యం అవుతుందన్న వాదన ఉంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవను ఈ నెలలో, ఉచిత బస్సును ఆగస్టులో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఏడాది పూర్తయినా ఈ పథకాలను ఇంకా పూర్తిగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో కాస్త అసంతృప్తి ఉంది. ఇక తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని కూటమి తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై విచారణ కమిటీ కూడా వేశారు. అయితే దీనిపై ఒక కంక్లూజన్ మాత్రం ఇవ్వలేకపోయారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కంటే తమను హింసించిన వైసీపీ నేతలపైనే రివెంజ్ తీర్చుకునే పనిలో పడ్డారని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వారు చేస్తున్న ప్రచారం కొంతమేర ప్రభావం చూపుతోంది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల విధానాన్ని కొనసాగిస్తామని చెప్పిన
పవర్లోకి వచ్చాక మాత్రం తొలగించారు. వాలంటీర్ల వ్యవస్థను తొలగించిన తర్వాత దాన్ని డీల్ చేసిన విధానం సరిగ్గా లేదనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఇక వరుసగా రేపులు, హత్యలు జరగడంతో రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక కూటమి విషయానికి వస్తే పార్టీ పెద్దలు కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం అని చెప్పుకొస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, కార్యకర్తల స్థాయిలో మాత్రం ఐక్యత లోపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో 3 పార్టీల నేతలకు పొసగడలేదు. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు అధికార కార్యక్రమాల్లో లేదా పార్టీ కార్యక్రమాల్లో తమ ప్రాధాన్యతలను పక్కన పెట్టినప్పుడు చిన్నా చితకా వివాదాలు బయటపడుతున్నాయి. అయితే అవి చినికి గాలివానగా మారకముందే పార్టీ అధిష్టానాలు నియంత్రిస్తూ వస్తున్నాయి. మొత్తానికి కొందరు నేతల అసంతృప్తుల మధ్యనే ఏడాది కాలం పూర్తయింది. టీడీపీ రాజకీయం మొత్తం ప్రస్తుతం లోకేష్ చుట్టూ నడుస్తోంది. చంద్రబాబు సైతం భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ ను ప్రమోట్ చేస్తున్నారు. 2014 నుంచి 19 మధ్య లోకేష్ ప్రధానంగా పారిశ్రామిక వర్గాన్ని కలుస్తూ ఉండేవారు. కానీ ఈసారి సామాన్య ప్రజలని కలవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ తో వీలైనంత ఎక్కువగా ఆయన మమేకం అవడానికి చూస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం వంటివి, అటవీ శాఖలో కుంకి ఏనుగులను ప్రత్యేకంగా రప్పించడం వంటి కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే పొలిటికల్ గా మాత్రం ఆయన తన స్టాండ్ మార్చుకున్నారని, పూర్తి స్థాయిలో సనాతన ధర్మం ఏజెంట్ గా పని చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇక ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీలో పార్టీ అధ్యక్షుడు జగన్ మాత్రమే కాస్త యాక్టివ్ గా ఉంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఇంతకు ముందు ఉన్న జోష్ లేదు. వైసీపీ నేతల వరుస అరెస్టులు క్యాడర్ ను కలవర పెడుతున్నాయి. వల్లభనేని వంశీ అరెస్ట్ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. అలాగే స్థానిక సంస్థల్లోనే కొంతమంది నేతలు అధికార టీడీపీలో చేరిపోయారు. వారిని నిలువరించలేని స్థితిలో వైసీపీ ముఖ్య నేతలున్నారు. ఈ స్థానాల్లో వైసీపీ తమ వారిని గట్టిగా నిలుపుకోలేకపోయిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న అతిపెద్ద తప్పు అసెంబ్లీకి వెళ్లకపోవడం అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని వైసీపీ చేజేతులారా వదులుకుందని చాలా మంది భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ విధానాలలోని తప్పిదాలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఎక్కడో లోపం జరుగుతోందన్న వాదన కూడా ఉంది. మరి వీటన్నిటినీ కరెక్ట్ చేసుకుని వైసీపీ తిరిగి పుంజుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో హైప్ ఎక్కువగా ఉండడం, దాన్ని పూర్తిగా అందుకునే స్థాయిలో పనులు జరగకపోవడంతో ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. అయితే అమరావతి పనులు ప్రారంభం కావడం, పెట్టుబడులు రావడం వంటివి సానుకూలంగా ఉన్నాయి. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.